ఫస్ట్ క్వశ్చన్, రూల్ ఆఫ్ 9, ఆల్సో నోన్ యాజ్ వాలెస్ రూల్ ఆఫ్ 9. ఈ రూల్ ఆఫ్ 9 అంటే ఏంటి? పర్సంటేజ్ ఆఫ్ టోటల్ బాడీ సర్ఫేస్ ఏరియా ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఉంది బర్న్స్లో అని చెప్పేది రూల్ ఆఫ్ 9. అడల్ట్స్లో హెడ్ అండ్ నెక్ బర్న్ అయిందంటే 9% ఆఫ్ ద బాడీ బర్న్ అయినట్టు. ఈచ్ ఆర్మ్ 9%, ఫ్రంట్ ఆఫ్ ద ట్రంక్ 18%, బ్యాక్ ఆఫ్ ద ట్రంక్ 18%, జెనెటీలియా అండ్ పెరీనియం కలిపి 1%, ఈచ్ లెగ్ 18%. దీని ఇంపార్టెన్స్ ఏంటి? ఎంత సివియారిటీ ఆఫ్ ద బర్న్స్ జరిగింది అని మనం తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఎంత ఐవీ ఫ్లూయిడ్ మనం ఎక్కించాలి అనేది క్యాలిక్యులేట్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా మెడికో లీగల్ డాక్యుమెంటేషన్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. పిజిలిస్టిక్ యాటిట్యూడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బాక్స్చర్ పోస్చర్. ఏంటి పిజిలిస్టిక్ యాటిట్యూడ్ అంటే? ఏదైనా సివియర్గా బర్న్ అయిన బాడీ ఒక పోస్చర్లో ఉండిపోతుంది. దాన్ని పిజిలిస్టిక్ యాటిట్యూడ్ అంటాం. ఆ బాడీ ఎలా ఉంటుంది? ఫ్లెక్షన్ ఆఫ్ హ్యాండ్స్, ఫ్లెక్షన్ అట్ నీ, ఫ్లెక్షన్ ఆఫ్ హిప్స్, క్లెంచ్డ్ ఫిస్ట్, కర్వ్డ్ స్పైన్, ఇవి ఉంటాయి. అసలు ఇది ఎందుకు ఉంటుంది? బాడీ ఎక్కువ బర్న్ అవ్వడం వల్ల మజిల్లో ఉన్న ప్రోటీన్స్ అన్నీ కొయాగులేట్ అయిపోయి కాంట్రాక్షన్ ఆఫ్ ద మజిల్స్ కాజ్ చేస్తుంది. సో అన్ని ఫ్లెక్షన్లోకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్, దీని మెడికో లీగల్ ఇంపార్టెన్స్ ఏంటి? ఈ పోస్చర్లో ఒక బాడీ దొరికింది అంటే ఆ బాడీ ఇంటెన్స్ హీట్కి ఎక్స్పోజ్ అయినట్టు మీనింగ్. ఇది యాంటీమార్టంలో అయినా జరగచ్చు, పోస్ట్ మార్టంలో అయినా జరగచ్చు. ఈ యాటిట్యూడ్ ఉంది అంటే ఆ పర్సన్ అలైవ్గా ఉన్నాడు అనేమి ఇండికేట్ చేయదు. నెక్స్ట్, జౌల్ బర్న్. జౌల్ బర్న్ అంటే ఏంటి? ఇది ఒక ఎలక్ట్రిక్ బర్న్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ బర్న్ దగ్గర ఫామ్ అవుతుంది. దీని ఫీచర్స్ ఎలా ఉంటాయి? ఇది సర్క్యులర్ లెషన్ లాగా ఫామ్ అవుతుంది. డ్రై, హార్డ్, డిప్రెస్డ్గా ఉంటుంది. చూడడానికి గ్రే కలర్లో ఉంటుంది. మార్జిన్స్ అనేవి రైజ్ అయి ఉంటాయి, పెయిన్లెస్. ఇలా కనిపిస్తుంది జౌల్ బర్న్. నెక్స్ట్, ఫిలిగ్రీ బర్న్. దీనికి ఇంకొక పేరు లిక్టెన్బర్గ్ ఫ్లవర్స్. ఎలా కనిపిస్తుంది? లైట్నింగ్ స్ట్రైక్ అనేది జరిగినప్పుడు బాడీ పైన ఫర్న్ లాగా కనిపిస్తుంది. ఫర్న్ అనేది ఒక ప్లాంట్, దాని బ్రాంచింగ్ ఎలా ఉంటుంది అలా కనిపిస్తుంది బాడీ పైన. ఫీచర్స్ ఏంటేంటి? ఇది రెడ్డిష్ బ్రౌన్ కలర్ ఉంటుంది, ట్రీ లైక్ ప్యాటర్న్. ఇది టెంపరీగా ఉంటుంది, విత్ ఇన్ హార్ట్ డేస్ డిసపియర్ అయిపోతుంది. దీని మెడికో లీగల్ ఇంపార్టెన్స్ ఏంటి? ఈ ప్యాటర్న్ని మనం బాడీ పైన నోటీస్ చేసాము అంటే లైట్నింగ్ ఇంజురీ జరిగింది అని మీనింగ్. నెక్స్ట్, ఎలక్ట్రిక్ బర్న్స్. ఎలక్ట్రిక్ కరెంట్ అనేది మన బాడీలో పాస్ అయినప్పుడు వచ్చేది ఎలక్ట్రిక్ బర్న్స్. ఇవి 4 టైప్స్ ఆఫ్ బర్న్స్ ఉన్నాయి. ఏంటేంటి? కాంటాక్ట్ బర్న్, ఆర్క్ బర్న్, లైట్నింగ్ బర్న్, ఫ్లాష్ బర్న్. స్కార్ఫ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇదేంటి? ఫస్ట్ కాంటాక్ట్ బర్న్. కాంటాక్ట్ బర్న్ అంటే మనం ఏదైనా లైవ్ వైర్కి డైరెక్ట్గా వెళ్ళి పట్టుకున్నప్పుడు సాకెట్లో వచ్చేది కాంటాక్ట్ బర్న్. ఇది ఎక్కడ వస్తుంది? యూజువల్గా హ్యాండ్స్, ఫింగర్స్ పైన వస్తుంది. దీంట్లో ఎంట్రీ వూండ్ ఉంటుంది, ఎగ్జిట్ వూండ్ కూడా ఉంటుంది. షేప్ ఏంటి? రౌండ్ కానీ ఓవల్ కానీ ఉంటుంది. నెక్స్ట్, ఆర్క్ బర్న్. ఆర్క్ బర్న్ అంటే హై వోల్టేజ్ ఎలక్ట్రిసిటీని మనం పట్టుకున్నప్పుడు వచ్చేది ఆర్క్ బర్న్. ఇది సూపర్ఫిషియల్, డీప్ రెండిట్లో ఉంటుంది. దీనికి పర్టికులర్ ప్యాటర్న్ ఏమి ఉండదు, ఇర్రెగ్యులర్గా ఉంటుంది. ఇది కామన్గా ఎక్కడొస్తుంది? ఫేస్ పైన, నెక్ పైన, అప్పర్ బాడీ పైన కనిపిస్తుంది. లైట్నింగ్ బర్న్. లైట్నింగ్ బర్న్ అనేది లైట్నింగ్ స్ట్రైక్ వల్ల వస్తుంది. ఇది యూజువల్గా సూపర్ఫిషియల్. ఇది చూడడానికి ఫర్న్ లైక్ ప్యాటర్న్ కనిపిస్తుంది. దీనికి ఇంకొక పేరు లిక్టెన్బర్గ్ ఫ్లవర్. నెక్స్ట్, ఫ్లాష్ బర్న్. ఫ్లాష్ బర్న్ అనేది సడన్ రిలీజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ వల్ల వస్తుంది. ఇది యూజువల్గా సూపర్ఫిషియల్. దీంట్లో స్కిన్ అనేది రెడ్ కలర్ బ్లిస్టర్స్ కూడా ఫామ్ అవ్వచ్చు. ఇది యూజువల్గా సూపర్ఫిషియల్, కానీ కొన్ని కేసెస్లో ఐస్, లంగ్స్ ఇంకా ఇంటర్నల్ ఆర్గన్స్ని కూడా